सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। మనం బృహదారణ్యకోపనిషత్తు 10వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో మొదటి అధ్యాయంలో 5వ బ్రాహ్మణం అయిన సప్తాన్న బ్రాహ్మణాన్ని 14వ మంత్రం వరకు చూసాము. వాటిని టూకీగా చూసి ముందుకు వెళ్దాం. 5వ బ్రాహ్మణాన్ని సప్తాన్న బ్రాహ్మణం అంటారు. ఇందులో కూడా అవిద్యా సూత్రం కొనసాగుతుంది. 4వ బ్రాహ్మణంలో ఈశ్వరుడు జగత్కర్త అని చూసాం. అజ్ఞాన జీవి దేవతలకు తక్కిన ప్రపంచానికి కూడా భోగ్య ప్రపంచం అని అవి భోక్త అని చూసాం. ఇప్పుడు ఈ బ్రాహ్మణంలో దానికి భిన్నంగా జీవుడే జగత్కర్త అని, జీవుడు భోక్త, జగత్తు భోగ్య ప్రపంచం అని చూస్తాము. జీవుడు సృష్టికర్త అంటే అక్షరాల జీవుడు సృష్టించినట్టు కాదు. ఈ ప్రపంచం జీవుడు తన సుఖ దుఃఖాలను క్షయం చేసుకోవడానికి ఇవ్వబడింది. కాబట్టి ఈ ప్రపంచం ఎందుకు ఏర్పడింది అంటే జీవుడి సుఖ దుఃఖాల కోసం ఏర్పడింది. అంతేకాని పరమాత్మ తన ఇష్టం వచ్చినట్టు సృష్టించలేదు అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ జీవుని కోసం సృష్టించబడింది కాబట్టి జీవుని చేత సృష్టించబడినట్టుగా మనకి ఇక్కడ అర్థం వస్తున్నది. అలా జీవుడు 7 అన్నాలను సృష్టించాడు అని ఆ 7ంటిని సూత్రంగా మొదటి మంత్రంలోనే చూస్తాం. అవి 1 సాధారణ అన్నం, అన్ని జీవరాశులు తీసుకునే అన్నం. 2, 3 దేవ అన్నం, దేవతలకు ఇచ్చే ఆహుతులు. 4 పశు అన్నం, పశువులు మనుషులు ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకునే పాలు. 5, 6, 7 వరుసగా మనసు, వాక్కు, ప్రాణం. ఇంకో కోణంలోంచి చూస్తే మొదటి 4 సాధన అన్నాలు, తక్కిన 3 సాధ్య అన్నాలు. ఇంకా 2వ మంత్రం నుంచి వీటి గురించి వివరంగా వస్తుంది. సో మొదట అన్నం సాధారణ అన్నం. ఈ సప్తాన్నాలను జీవుడు తన కర్మ ఉపాసనల ద్వారా సృష్టించాడు అని ఉపనిషత్తు చెప్తోంది. అందువల్ల ఒక విలువను కూడా నేర్పిస్తున్నది. అది ఎవరికీ పెట్టకుండా తను ఒక్కడే తినకూడదు అని. తర్వాత 2, 3 అన్నాలని ద్వే అన్నం ఉంది. ఆ 2 అన్నాలు ఏమిటో ఉపనిషత్తే 2 పేర్లు ఇస్తోంది. స్మార్త కర్మల ప్రకారం చూస్తే వాటి పేర్లు హుతము, ప్రహృతము. అగ్నిలో వేసే ఆహుతి, బలిదానం. శ్రౌత కర్మల ప్రకారం చూస్తే వాటిని దర్శం, పూర్ణమాసం అంటారు. అంటే అమావాస్య పౌర్ణములకు సంబంధించిన కర్మలు. ఎలా చూసినా ఇవి సాధన అన్నాలు. ఇక్కడ పాటించాల్సిన విలువ ఈ కర్మలను కామ్య కర్మలుగా చేయకూడదు. తర్వాత 4వ అన్నం పశు అన్నం. ఇది పసిపాపలు కూడా తాగే పాలు కాబట్టి ఇక్కడ పాలని స్తుతిస్తున్నది ఉపనిషత్తు. మనుషులు యజ్ఞాల్లో ఘృతం అంటే నెయ్యి కూడా వాడతారు. కానీ నెయ్యి పాల యొక్క బై ప్రోడక్ట్ కాబట్టి పాలనే మనం మెయిన్ అన్నంగా తీసుకుంటాము. ఇక్కడ విలువ పాలతో అగ్నిహోత్ర కర్మ చేస్తే అమృతత్వాన్ని పొందుతారు అని చెప్తున్నది ఉపనిషత్తు. ఈ ఉపాసనకి కర్మ కలిపి చేస్తే అతను మహాదానం చేసినట్టు లెక్క అంటున్నది. ఇప్పటి వరకు 4 అన్నాల గురించి వచ్చాయి. ఇంకా 3 ఉన్నాయి.
వాటిని సాధ్య అన్నాలంటారని, అవి మనసు, వాక్కు, ప్రాణం అని చూసాము. ఈ మూడింటిని మళ్ళీ అధ్యాత్మ, అధిభూత, అధిదైవ అన్నత్రయంగా వర్ణిస్తున్నది ఉపనిషత్తు. ఇప్పుడు 3వ మంత్రంలో ఈ మూడింటి గురించిన వివరాలు వస్తాయి. 3 అంటే మళ్ళీ మనసు, వాక్కు, ప్రాణం. ముందు మనస్సు యొక్క నిర్వచనం వస్తుంది. ఇదే నిర్వచనం దృగ్దృశ్య వివేకంలో చూస్తాం. ఇంచుమించు ఈ భావనే భగవద్గీతలో 13వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ ఉపనిషత్తు ఇచ్చిన నిర్వచనాన్ని దృగ్దృశ్య వివేక పరంగా మనకి గుర్తుండడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఆ 2 లైన్లు చెప్తాను. కామ సంకల్ప సందేహౌ శ్రద్ధా శ్రద్ధే ధృతీతరే హ్రీర్ధీర్భీరిత్యేవమాదీన్ భాసయత్యేకధాచితిః. అంటే మనసు ఆలోచనల సముదాయం. అనేక ఆలోచనలు కలిపితే అది మనస్సు అవుతుంది అని చెప్తోంది. దానికి మనకి అర్థం అవ్వడానికి వీలుగా ఉపనిషత్తే కొన్ని ఆలోచనలను ఇస్తున్నది. అవి కామం, సంకల్పం, సందేహం, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అద్రుహి, వినయం, భయం. ఇటువంటి ఆలోచనలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వృత్తులన్నీ కలిపితే మనస్సు అవుతుంది అని చూసాం. ఈ ఉపనిషత్తు మనస్సు ఉంది అని నిరూపించడానికి 2 నిదర్శనాలు కూడా చెప్తున్నది. ఒక నిదర్శనం, మనం కన్ను, చెవి వల్ల జ్ఞానం పొందాలి. కన్ను శుభ్రంగా పనిచేస్తున్నా, చెవి శుభ్రంగా వింటున్నా కూడా మనకి జ్ఞానం అబ్బటం లేదు అంటే కేవలం వాటి శక్తి సరిపోదు, వాటి వెనక ఏదో పని చేయాలని తెలుస్తున్నది. ఏది ఉంటే కళ్ళు చెవులు పనిచేస్తున్నాయో, ఏది లేకపోతే కళ్ళు చెవులు పనిచేయటం లేదో ఆ ఎక్స్ని మనసు అని వివరించింది ఉపనిషత్తు. ఇంకొకటి, ఎవరైనా మనను వెనక నుంచి ముట్టుకుంటే స్పర్శ శక్తి ఎవరో ముట్టుకున్నారని చెప్తుంది, కానీ ఎక్కడ ముట్టుకున్నారు అనేది మనసు చెప్తుంది. ఇది మనసు గురించి. ఇది ఒక అన్నం. వాక్కు 6వ అన్నం. వాక్కు అన్నాన్ని నిర్వచించడం చాలా తేలిక. నోటి నుంచే వెలువడే శబ్దాన్ని వాక్కు అంటారు. వాక్కు అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది, కానీ వేరే ఏది వాక్కుని ప్రకాశింపజేయలేదు. తర్వాత ప్రాణం 7వ అన్నం. ఈ ప్రాణం అంటే పంచ ప్రాణాలు వస్తాయి. నిజానికి కార్యకరణ సంఘాతం అని పిలువబడే ఈ శరీరం వాక్కు, మనసు, ప్రాణాల సమ్మేళనమే. దీనితో సప్తాన్నాల నిర్వచనం అయింది. ఈ అన్నాలలో చివరి 3 తీసుకుంది, వాటిని త్రయం అని చూసాం. ఈ అన్నాలను ఆధ్యాత్మిక అన్నత్రయం, అధిభూత అన్నత్రయం, అధిదైవ అన్నత్రయంగా విభజించి చూపిస్తున్నది ఉపనిషత్తు. ఈ అన్నత్రయాన్ని ఉపనిషత్తు 3గా ఎందుకు విభజించింది అంటే, జీవుడు ప్రపంచాన్ని 3 స్థాయిల్లో అనుభవిస్తాడు. భోక్త జీవి భోగ్య అన్నాన్ని వ్యష్టిపరంగా, ప్రపంచపరంగా, దేవతాపరంగా కూడా అనుభవిస్తాడు. వ్యావహారిక దృష్ట్యా ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. జీవ, జగత్తు, ఈశ్వరుడు కలిపి వ్యావహారిక స్థాయి. ఇదంతా ధర్మశాస్త్రంలో వస్తుంది, కానీ ఉపనిషత్తు మోక్ష శాస్త్రం. అందువల్ల ఇది పారమార్థిక దృష్టిపరంగా చెప్తుంది. ఇలా 2 వస్తువులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయంటే ఆ 2 సత్యం కాదు. వాటికి భిన్నంగా ఉన్న 3వ వస్తువు సత్యం అవ్వాలి. వాటికి అధిష్టానంగా ఉండాలి ఆ వస్తువు. వేదాంతం అధిష్టానం గురించి చెప్తుంది. అధిష్టానమే సత్యం, అదే బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. ఈశ్వరుడు సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ గురించి చెప్తుంది. సో సత్యం అంటే స్వతంత్రంగా ఉనికి ఉన్నది, మిథ్య అంటే స్వతంత్రంగా ఉనికి లేనిది. వ్యావహారిక స్థాయిలో ఈ 3 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ 3 మిథ్య. ఇది అధ్యారోప ప్రకరణం అంటారు. ఇది ఉపనిషత్తు దర్శనం. మరి సత్యం ఏమిటి అంటే, ఈశ్వర జీవ జగత్ అధిష్టాన భూత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏవ సత్యం.
సో నిర్గుణ బ్రహ్మ నిర్వచనం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. వ్యావహారిక స్థాయి నిర్వచనం జీవ జగతీశ్వరులు ఉన్నారు. ఆ మూడు మిథ్య. ఆ మూడు మిథ్యలకి అధిష్టానంగా ఉన్నది మూడు బ్రహ్మలు అనకూడదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ మూడు కలిపి ఒకటే. ఆ బ్రహ్మే సత్యం. 4, 5, 6, 7, 8, 9, 10 మంత్రాల్లో అధిభూత పరంగా ఈ వాక్కు, మనసు, ప్రాణాలను చూస్తాం. నిజాన్ని మనం అనుభవించేవన్నీ వాక్కు, ప్రాణం, మనసు రూపంలో ఉన్నాయి. ఇవి భోగ్య ప్రపంచానికి ప్రతీకలు. అది టేబుల్ రూపంలో చూస్తే ఈ 3 లోకాలు తీసుకుంటే వాక్కు భూలోకం, మనస్సు భువర్లోకం, ప్రాణం సువర్లోకం. 5వ మంత్రంలో 3 వేదాల పరంగా చూస్తే వాక్కు ఋగ్వేదం, మనస్సు యజుర్వేదం, ప్రాణం సామవేదం. 6వ మంత్రం పరంగా 3 దేవతలు చూస్తే వాక్కు దేవతలు, మనస్సు పితృదేవతలు, ప్రాణం మనుష్యులు. 7వ మంత్రంలో వాక్కు తల్లి, మనస్సు తండ్రి, ప్రాణం పిల్లలు. 8 నుంచి 10 మంత్రాలు వాక్కు తెలిసినది, మనసు తెలియాలనుకునేది, ప్రాణం తెలియనిది. వాటికి ఇచ్చిన సాంకేతిక పదాలు విజ్ఞాతం, విజిజ్ఞాస్యం, అవిజ్ఞాతం. ఇందులో చెప్పిన భావాన్ని అర్థం చేసుకోవాలి కానీ అనవసరమైన వివాదాలలోకి వెళ్ళకూడదు అని మనం గ్రహించాలి. దీని భావం ఒకటే. సృష్టి మొత్తం వాక్కు, మనసు, ప్రాణ రూపాలతో ఉంది. సృష్టి మొత్తం అన్నత్రయ రూపంలో ఉంది. జగత్తు మొత్తం భోగ్య ప్రపంచం. ఎవరైతే ఈ సప్తాన్నాల మీద ఉపాసన చేస్తారో వారిని ప్రపంచం రక్షిస్తుంది, దీవిస్తుంది, సహాయం చేస్తుంది అని చెప్తున్నది. ఈ కరణాలు వాటి శక్తి చూపించాలంటే వాటికి ఒక స్థానం కావాలి. ఆ స్థానం స్థూల శరీరం. కరణాలు సూక్ష్మ శరీరానికి చెందినవి. అందువల్ల సూక్ష్మ శరీరం భోగ సాధనాలను, భోగ కరణాలను కలిగి ఉంటుంది. దానికి స్థూల శరీరం స్థానం. అంటే ఒక విధంగా సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం పెట్ట. ఇప్పుడు మనం అధిదైవ పరంగా 11, 12, 13 మంత్రాల్లో చూస్తాం. భూలోకం వాక్కు యొక్క గోళకం, స్వర్గలోకం మనస్సు యొక్క గోళకం, జలం ప్రాణం యొక్క గోళకం. అలాగే వాక్కుకి అగ్నిదేవత ఇంద్రియం, మనసుకు ఆదిత్య దేవత ఇంద్రియం, ప్రాణానికి ఇంద్రదేవత ఇంద్రియం. ఈ గోళకాలు దేవతలు కలిసి ప్రజాపతి సమష్టి ప్రపంచం అవుతారు. వీటన్నింటినీ జీవుడు సృష్టించాడు. ఇవన్నీ కలిపి ఒక భోగ్య ప్రపంచం అవుతుంది. ఇది ముఖ్యమైన అంశం. ఇది అధిదైవ అన్నత్రయం. అధిదైవం అధ్యాత్మానికి, అధిభూతానికి కూడా అధిష్టాన దేవత. మాతాపితలైన వాక్కు దేవత, మనోదేవతల కలయికతో ఇంద్రదేవత పుట్టాడు. అందువల్ల ఎవరైతే ఇంద్రదేవతకి ఉపాసన చేస్తారో వారికి తిరుగు ఉండదు అంటుంది ఉపనిషత్తు. ఇంకో ముఖ్యమైన విషయం, వాక్కు మనసు ప్రాణాలు అంతటా ఉన్నాయి కాబట్టి అవి అనంతం. అంటే సమష్టి పరంగా అవి అనంతం. కానీ వాక్కులోనే ఉన్నాయి అని వాటి పరిమితి విధిస్తే అవి పరిమితి ఉన్నట్టే ఉంటాయి. వాటిని పరిమితి ఛేదించుకుని అధ్యాత్మ, అధిభూత, అధిదైవ పరంగా ఉన్నదంతా ఈ మూడే అని ఎవరైతే గ్రహిస్తారో వారికి సిద్ధులు వస్తాయి. వారు అందరి మనస్సులను చదవగలుగుతారు. వారు చిరంజీవులుగా ఉంటారు. ఇవన్నీ మళ్ళీ సాపేక్షికం అని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఈ 3 మంత్రాలు అధిదైవ అన్నత్రయం లేదా ప్రజాపతి గురించి వర్ణించాయి. మంత్రం 14 ఇందులో ప్రజాపతి దేవత గురించి చర్చ వస్తుంది. అధిదైవ అన్నత్రయం గురించి చెప్పినప్పుడు వీరందరికీ అధిష్టాన దేవత ప్రజాపతి అని చూసాం. అందువల్ల ప్రజాపతి మన కర్మ ఫలం అవుతాడు. ఈ ప్రజాపతిని ఈ మంత్రం సంవత్సర ద్వైత ప్రజాపతిగా వర్ణిస్తుంది. ఎందువల్ల అంత ముందు బ్రాహ్మణంలో అజ్ఞాని జీవికి ఒంటరిగా అనిపించి అతను పాంక్త ఉపాసన చేశాడు అని చూసాం. ఆ 5 అంశాలు యజమాని, యజమాని పత్ని,
పుత్రుడు మనుష్య విత్తం, దైవ విత్తం, ప్రజాపతి కర్మఫలం ఇస్తాడు. ఎందుకంటే జీవుడు తన కర్మల వల్ల ఈ కర్మఫలాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. అన్నత్రయం జీవుడు, అన్నత్రయం ప్రజాపతిని ఉత్పత్తి చేస్తున్నాడు. అలాంటప్పుడు కర్మ పాంక్తం అయితే కర్మఫలం కూడా పాంక్తం అవ్వాలి. ఎందువలనంటే కారణం ఎలా ఉంటే కార్యం అలా ఉండాలి. ఇంతవరకు మనం ప్రజాపతికి కూడా 3 చూసాం. ఏమిటవి? మనసు, వాక్కు, ప్రాణం. ఇప్పుడు ఇంకో 2 రావాలి. మనుష్య విత్తం, దైవ విత్తం, తర్వాత కర్మ. సో అవి ఎలా వస్తాయి అంటే ప్రజాపతిని షోడశ కళా పురుషునిగా వర్ణిస్తున్నది ఈ మంత్రం. షోడశ కళ అంటే 16 కళలు. ప్రజాపతికి 16 భాగాలున్నాయి. ఆ 16 భాగాల్లో 15 రోజులు ఒక పక్షం కిందికి వస్తాయి. వాటిని శుక్లపక్షం, కృష్ణపక్షం అంటారు. కళలు అంటే అమావాస్య రోజు నుంచి పౌర్ణమి దాకా చంద్రుడు నెలవంక నుంచి కొంచెం కొంచెంగా ప్రకాశిస్తూ పౌర్ణమి నాటికి నిండు చంద్రునిలా ఉంటాడు. పౌర్ణమి రోజున 15 కళలు ఉంటాయి. 16వ కళ అమావాస్య రోజు ఉంటుంది. నిజానికి అమావాస్య రోజు తెలుస్తుంది, అమావాస్య రోజే ఉండదు. తక్కిన అన్ని రోజులు కూడా ఈ 16వ కళ ఉంటుంది అని చూసాం. అమావాస్య రోజు అన్ని జీవరాశుల్లోనూ అన్నపానాలుగా ప్రాణశక్తిగా ఉన్న 16వ కళ నిత్యం. అది ధృవతారలాగా ఎప్పుడూ ఉంటుంది. తక్కిన 15 కళలు పెరుగుతూ తరుగుతూ వస్తాయి. దీని నుంచి శంకరాచార్యుల వారు విత్తం అంటే మనుష్య విత్తం, దైవ విత్తం కలిపి ఈ కళలు అని చెప్పారు. పెరిగే తరిగే 15 కళలు ప్రజాపతి విత్తం అన్నారు. దీన్ని బట్టి డబ్బు వస్తుంది పోతుంది అని అర్థం. 5వ అంశం కర్మ. ప్రజాపతి చేసే కర్మ. ప్రజాపతి చేసే కర్మ ఏమిటి? అన్నం ప్రాణశక్తి రూపంలో రాత్రి పగలు రూపంలో పనిచేస్తున్నాడు. ఆ విధంగా ప్రజాపతి జగత్తు అభివృద్ధికి కారకుడవుతున్నాడు. అందువల్లనే అమావాస్య రోజు ఏ హింస చేయకూడదు, ఆఖరికి తొండకు కూడా హాని కలిగించకూడదు అని ఉపనిషత్తు చెప్తున్నది. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు మంత్రం 15. यो वै सः संवत्सरः प्रजापतिः षोडशकलो अयमेव स योऽयमेवं वित् पुरुषस्तस्य वित्तमेव 15 कला आत्मैवास्य षोडशी कला स वित्तेन एव अचपूर्वते अपचक्षीयते तदेतन्मध्यं यदयमात्मा प्रधिर्वित्तं तस्यात् यद्यपि सर्वज्ञानीं जीयत आत्मना चेत् जीवति अधीनाघात् इत्येव आहुः. ముందు మంత్రంలో షోడశ కళా ప్రజాపతి గురించిన వర్ణన వచ్చింది. కానీ షోడశ కళా ప్రజాపతి లేదా సమష్టి హిరణ్యగర్భ గురించి చెప్తే అది పరోక్ష జ్ఞానం అవుతుందని, అందువల్ల మందబుద్ధి కదా అర్థం కాదని ఉపనిషత్తు భావించింది. అందువల్ల ప్రజాపతిని ప్రత్యక్షంగా చూపించదలుచుకుంది. అంటే తననే ప్రజాపతిగా ఊహించుకుని ఎవరైతే ధ్యానం చేస్తారో వారే ప్రత్యక్ష ప్రజాపతి. దాని అహంగ్రహ ఉపాసన అంటారు. అటువంటి ధ్యానాన్ని అహంగ్రహ ఉపాసన అంటారు. శివలింగం మీద లేదా శాలిగ్రామం మీద భగవానుని ఆవాహన చేస్తే భగవానుని బాహ్యంగా ఆవాహన చేస్తున్నాం. దాన్ని ఇదం గ్రహ ఉపాసన అంటారు. కానీ అదే భగవంతుని మన మీదే ఆవాహన చేస్తే దాన్ని అహంగ్రహ ఉపాసన అంటారు. అంటే అహం ప్రజాపతి అస్మి అనుకుని చేస్తే ఉపాసకుడే ప్రజాపతి అవుతాడు. ఇక్కడ మనం ఉపాసనకి జ్ఞానంకి మధ్య భేదం చూడాలి. ఉపాసనలో తనే భగవంతుడు అని ఊహించుకుని ఉపాసన చేస్తాడు. జ్ఞానంలో తనే భగవంతుడు అని అర్థం చేసుకుంటాడు, బుద్ధిలో అర్థం చేసుకుంటాడు, ఇది మనసులో ఊహించుకుంటాడు. ఇక్కడ తనే హిరణ్య గర్భాన్ని ఊహించుకుని ఉపాసన చేస్తాడు కాబట్టి అతనికి ఫలం
అతనే హిరణ్యగర్భ అవుతాడు. దీన్ని తత్క్రతుర్న్యాయం అంటారు. అంటే ఏ దేవుని మీద ఉపాసన చేస్తే అతను ఆ దేవుడు అవుతాడు. ప్రజాపతి మీద చేస్తే ప్రజాపతి అవుతాడు. ఈ ఉపాసన ద్వారా అధ్యాత్మ పరిచ్ఛేదం పోయి అధిదైవ వాక్కు, అధిదైవ మనసు, అధిదైవ ప్రాణం అవుతాడు. అంటే మనం ఇందాక చూసిన షోడశ కళా పురుషుడు అవుతాడు. ఉపాసకునికి మరి షోడశ కళలు ఏమిటి అంటే 15 తిథులను 15 కళలు అంటాం కదా. ఉపాసకుని విషయంలో అతని ఐశ్వర్యమే 15 కళలు. చంద్రుడు పెరిగి తరిగినట్టుగా అతనికి కూడా ఆస్తిపాస్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అమావాస్య రోజు కనపడే ధ్రువుడు 16వ కళ అని ప్రజాపతి చూసాం. అహంగ్రహ ఉపాసకునికి అతని శరీరమే అతని 16వ కళ. కానీ ఇక్కడ ఈ అహంగ్రహ ఉపాసన చేసిన అతనికి శరీర ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు వచ్చిపోయినా శరీరం దృఢంగా ఉంటే మళ్ళీ మొత్తం ధనాన్ని సంపాదించుకోగలుగుతాడు. ఇది సత్యం. ఈ విషయాన్ని వివరించటానికి ఉపనిషత్తు చక్రం ఉదాహరణ తీసుకుంది. చక్రం ఇరుసు వల్ల చక్రంలోని ఆకులు తిరుగుతాయి. ఇరుసు బాగుండకపోతే ఆకులు తిరగలేవు. అదేవిధంగా జీవి శరీరం బాగుంటేనే ఏదైనా అనుభవించగలడు. ఆరోగ్యం బాగుండకపోతే వేదాంతాన్ని కూడా జీర్ణించుకోలేడు. ఇప్పుడు 16 అథ త్రయోవావలోకా మనుష్యలోకః పితృలోకో దేవలోక ఇతి సోయం మనుష్యలోకః పుత్రేణైవ జయ్యో నాన్యేన కర్మణా పితృలోకో విద్యయా దేవలోకో దేవలోకో వై లోకనాగం శ్రేష్టః తస్మాత్ విద్యాం దశకం సంధి. ముందు 2 మంత్రాల్లో షోడశ కళల గురించి, ఆ షోడశ కళ పురుషుడైన ప్రజాపతి గురించి చూసాం. అది మనిషికి ఎలా వర్తించుకోవాలో, అహంగ్రహ ఉపాసన ఎలా చేయాలో చూసాం. అది కాక పాంక్త కర్మ, పాంక్త ఉపాసనల ఫలాలు కూడా చూసాం. ఈ సందర్భంలో ఉపనిషత్తు అసలు ఇన్ జనరల్ కర్మఫలం ఎలా ఉంటుందో చెప్తున్నది. అంటే ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుందో వివరిస్తున్నది. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఎందువలనంటే ఇక్కడ ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుందో చెప్పినప్పుడు ఫలానా కర్మ వల్ల జ్ఞానం వస్తుంది అని ఎక్కడా చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎంత మంచి కర్మ చేసినా సరే, హిరణ్యగర్భ ఉపాసన చేసినా సరే జ్ఞానం రాదు. జ్ఞానం శాస్త్ర అధ్యయనం చేస్తేనే వస్తుంది అని వస్తుంది. అలా బృహదారణ్యకం మనకి అడుగు అడుగునా ఈ పాయింట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్తుంది. మనం ఇది మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ రావాలి. సో ఇప్పుడు 16వ మంత్రం 3 సాధనలు 3 సాధ్యాల గురించి చెప్తోంది. సాధనలు పుత్రుడు, కర్మ, ఉపాసనలు. సాధ్యాలు భూలోకం, పితృలోకం, దేవలోకం. అంటే ఇక్కడ ఏమిటో చూద్దాం. పుత్రుడు అంటే కొడుకు, కర్మ అంటే వైదిక కర్మ. విద్య అనే పదం వేసింది ఉపనిషత్తు. విద్య అంటే ఉపాసన. శాస్త్రంలో విద్య పదం ఇటు ఉపాసనకి జ్ఞానానికి కూడా వస్తుంది. ఇక్కడ విద్య అంటే ఉపాసనే. ఉపాసన కర్మలోకే వస్తుంది, జ్ఞానంలోకి రాదు. కాబట్టి ఉపాసన అంటేనే అది కర్మ అవుతుంది. జ్ఞానం అంటే కర్మలోకి రాదు. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలని చూస్తున్నాం. ఒకటి విద్య అంటే ఉపాసన. 2 కేవల ఉపాసన గృహస్థులకు లేదు. గృహస్థుకి కేవల కర్మ ఉంది, కర్మ ఉపాసన సముచ్చయం ఉంది. మళ్ళీ కేవల కర్మ అంటే కర్మని ఇక్కడ కించపరచడం కాదు. గృహస్థు కర్మ మాత్రమే చేయవచ్చు. ఎందుకంటే అతనికి చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా కర్మలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల అతను ఉపాసన చేయకపోయినా పర్వాలేదు. లేదా కర్మని ఉపాసనతో జోడించి, సముచ్చయం అంటే జోడించి చేయవచ్చు. కానీ కర్మను మానేసి కేవలం ఉపాసన చేయకూడదు. అందువల్ల గృహస్థు కర్మ చేసి తీరాలి. అది కేవల కర్మ అవని,
కర్మ ఉపాసనల సముచ్చయం అవని. ఆ విషయం మర్చిపోకూడదు. ఇప్పుడు 3 సాధనలకు వచ్చే 3 ఫలాలను ఏమిటో చూద్దాం. సాధనలు పుత్రుడు, కేవల కర్మ, కర్మ ప్లస్ ఉపాసన. పుత్రుడు ఉన్న వ్యక్తి మరణం తర్వాత మనుష్యలోకాన్ని పొందుతాడు. మరణం తర్వాత అని ఎందుకన్నాను? ఇప్పుడు అతను మనుష్యలోకంలోనే ఉన్నాడు కదా, మనుష్యలోకం పొందుతాడు అంటే ఎలా అని అనుమానం వస్తుంది. అందువల్ల మరణం తర్వాత అని కలుపుకోవాలి. కర్మణ పితృలోక. కర్మ అంటే కేవల కర్మ, ఉపాసన కలపని కర్మ. దీని ఫలం పితృలోకం అంటే స్వర్గలోకం. విద్యయా దేవలోక. ఇక్కడ విద్య అంటే ఉపాసన, ఉపాసన ఒకటే కాదు, కర్మ ప్లస్ ఉపాసన అంటే కర్మ ఉపాసనల సముచ్చయం. ఇది చేసిన వాడు దేవలోకం అంటే బ్రహ్మలోకానికి వెళ్తాడు. కర్మ ఉపాసనల ఫలం బ్రహ్మలోకం. ఈ మూడింటిలో బ్రహ్మలోక ఫలం గొప్పది కాబట్టి ఈ 3 కర్మలో కర్మ ఉపాసనల సముచ్చయ కర్మ గొప్పది అని చెప్పినట్టు అవుతుంది. మనం బ్రహ్మలోకం అంటే హిరణ్యగర్భ పదం పొందుతాడు అని ఏదైతే చెప్తున్నామో అదే ఇక్కడ కూడా వస్తుంది. సో శంకరాచార్యుల వారి వాదనకి ఈ మంత్రం తోడ్పడుతుంది. ముముక్షువుకు ఈ 3 సాధనలు తోడ్పడవు అంటాడు. ఎందుకంటే ముముక్షువు కోరేది భూలోక స్వర్గలోకాలు కాదు, బ్రహ్మలోకం అసలే కాదు. కాబట్టి అతనికి పత్ని, పుత్రుడు, కర్మ, ఉపాసన అవసరం లేదు. మరైతే అతను ఏం చేయాలి? శంకరాచార్యుల వారు అతను సన్యాసి అవ్వాలి అంటారు. సన్యాసం అంటే కర్మ ఉపాసనలను సన్యసించాలి, ఆంతర సన్యాసం ఉండాలి అని ముందు చూస్తారు. కాబట్టి సన్యాసం గురించి గట్టిగా చెప్పేటప్పుడు ఈ మంత్రం గురించి చెప్తారు. సో ఉపనిషత్తు పుత్రుని ద్వారా, కర్మ ద్వారా, ఉపాసన ద్వారా, కర్మ ఉపాసనల సముచ్చయం ద్వారా మోక్షాన్ని ప్రకటించలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మరి దేని వల్ల వస్తుంది? జ్ఞానాత్ ఏవతు కైవల్యం. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. అది ముందు చాలా లోతుగా వివరంగా చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు 17వ మంత్రం. తదాతః సంప్రత్తిః యథా ప్రైష్యన్మన్యతే అథ పుత్రం అహ త్వం బ్రహ్మ త్వం యజ్ఞః త్వం లోక ఇతి స పుత్రః ప్రత్యాహ అహం బ్రహ్మ అహం యజ్ఞః అహం లోక ఇతి యద్వైకించానోక్తం తస్య సర్వస్య బ్రహ్మ ఇతి ఏకతా యో వైకే చ జ్ఞాస్తే రాగం సర్వేషాం యజ్ఞ ఇతి ఏకతా ఏవైకే చ లోకాస్తేషాగం సర్వేషాం లోక ఇతి ఏకతా ఏతావద్వా ఇదం సర్వం ఏతన్వా సర్వగం సన్నయం ఇతః అభునజత్ ఇతి తస్మాత్ పుత్రమనుదిష్టం లోక్యం ఆహుః తస్మాత్ ఏనం అనుశాసతి సయదైవం విత్ అస్మాన్ లోకాత్ ప్రైతి యదైభిరేవ ప్రాణైః సహ పుత్రమావిశతి సయజ్ఞనేన కించిద్ అగ్నయా కృతం భవతి తస్మాదేనగం సర్వస్మాత్ పుత్రః ముంచతి తస్మాత్ పుత్రో నామ సహ పుత్రేణ ఏవ అస్మిన్ లోకే ప్రతితిష్టతి అథ ఏనం ఏతే దైవాః ప్రాణాః అమృతా అవిశంతి. కర్మ ద్వారా పితృలోకానికి వెళ్తాడు, ఉపాసన ద్వారా దేవలోకానికి వెళ్తాడు అంటే తేలిగ్గానే అర్థమవుతుంది. కానీ ముందుదేమన్నావు? పుత్రుడి ద్వారా మనుష్యలోకంలో పుడతాడు అని చెప్పారు. పుత్రుని వల్ల మనుష్యలోకం ఎలా పొందుతాడు? ఇది ఏదో అర్థం కాకుండా ఉంది, గజిబిజిగా ఉంది అని మీరు అనుకోనవసరం లేదు. ఆ అనుమానం నేనే తీరుస్తాను అని ఉపనిషత్తు అంటోంది. ఈ మంత్రంలో అది వివరిస్తుంది. ఈ మంత్రం అంటే 17వ మంత్రంలో. ఇప్పుడు ఒక ఉపాసకుని విషయం తీసుకోండి.
అతను జీవించి ఉన్నన్నాళ్ళు అనేక కర్మలు, ఉపాసనలు చేసి ఉంటాడు. కానీ ఎన్ని చేసినా కొన్ని కర్మలు చేసి ఉండకపోవచ్చు. కొన్ని తప్పుగా చేసి ఉండవచ్చు. అంటే చేయని కర్మలు, చేసిన తప్పులు కొన్ని మిగిలాయి. వాటి వల్ల అతనికి రావాల్సిన ఫలం వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు అతను కోరినట్టుగా ఈ స్వర్గలోకానికో, బ్రహ్మలోకానికో వెళ్ళలేడు. అప్పుడు ఏం చేయాలి అంటే దానికి ఉపనిషత్తే ఒక పరిహారాన్ని ఇస్తుంది. ఆ సమస్య ఏర్పడినప్పుడు ఉపాసకుడు తను చేయాల్సిన కర్మనో, చేసిన పొరపాట్లను సరిదిద్దడానికి చేసే ప్రాయశ్చిత్త కర్మనో చేయమని తన పుత్రునికి అప్పజెప్పాలి. అది కూడా మామూలుగా చెప్పకూడదు. అది మళ్ళీ ఒక కర్మగా చేయాలి. తను మరణించే ముందు తను ఒక ప్రత్యేక యజ్ఞం ద్వారా తన బాధ్యతను పుత్రునికి అప్పజెప్పాలి. అప్పుడు ఆ బాధ్యతను పుత్రుడు అందిపుచ్చుకుంటాడు. పుత్రుడు చేసే ఈ కర్మ వల్ల తండ్రి ఉన్నత లోకాలకు వెళ్లకుండా అడ్డుపడే ఆటంకాలను తొలగించిన వాడు అవుతాడు. వేదమే ఒక ప్రత్యేక సడలింపు ఇస్తాడు. సడలింపు అని ఎందుకంటున్నా అంటే మామూలుగా రూల్ ఏమిటి? ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యులు అవుతారు. ఒకరి కర్మను ఇంకొకళ్ళు అనుభవించలేరు. కానీ ఎవ్రీ రూల్ హ్యాజ్ అన్ ఎక్సెప్షన్ అంటాం. అది శాస్త్రమే ఇస్తుంది. ఇక్కడ సడలింపు ఏమిటి? మరణించే ముందు తండ్రి ఒక యజ్ఞం ద్వారా కొడుకుకి తన కర్మలు చేయమని అప్పచెప్పాలి. ఆ తండ్రి ఆడి పాడేసి మరణించేటప్పుడు కొడుకు అప్పచెప్పకూడదు. తన ప్రయత్నం తాను సక్రమంగా నెరవేర్చాలి. కానీ ఏదో కారణం వల్ల కొన్ని కర్మలు చేయలేకపోయినా, కొన్ని కర్మలు తప్పుగా చేసినా పుత్రునికి అప్పచెప్పాలి. ఆ పుత్రుడు కూడా దీని మీద నమ్మకం ఉన్నవాడై, తండ్రి చెప్పినట్టుగా చేసే శ్రద్ధ ఉన్నవాడై ఉండాలి. లేకపోతే అతనికి అప్పచెప్పి కూడా లాభం ఉండదు. అంటే అతను ముందు శాస్త్రాన్ని నమ్మాలి. ఆ పుత్రుడితో తండ్రి ఏమని చెప్తాడు? త్వం బ్రహ్మ త్వం యజ్ఞం త్వం లోక ఇతిహి. తండ్రి పుత్రుణ్ణి తన సమీపానికి పిలిచి నువ్వు బ్రహ్మవు, నువ్వు యజ్ఞానివి, నువ్వు లోకానివి అని చెప్పాలి. ఆ పుత్రుడు కూడా వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇక్కడ పుత్రుడు 2 రకాల కర్మలు చేయాలి. ఒకటి తండ్రి చేయకుండా వదిలేసిన కర్మలను చేయాలి. 2 తండ్రి చేసిన కర్మల్లో ఏమైనా తప్పులుంటే వాటికి తగ్గ ప్రాయశ్చిత్త కర్మలను చేయాలి. ఆ తండ్రి ఎప్పుడు ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాడో అప్పుడు ఈ వాక్కు, మనసు, ప్రాణాలతో సహా అతను పుత్రుణ్ణి వ్యాపిస్తాడు. పూరణాత్ త్రాయతే ఇతి పుత్రః. అంటే తండ్రి అసంపూర్తిగా వదిలేసిన కర్మలను పూరించటం ద్వారా అతను తండ్రిని రక్షిస్తాడు కాబట్టి అతన్ని పుత్రుడు అంటారు. సంస్కృతంలో ప్రతి పదానికి అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏ పదము ఉండదు. సో పుత్రుడు అంటే తండ్రి చేయకుండా వదిలేసిన కర్మలను చేసి తండ్రిని రక్షించేవాడు అని అర్థం. శంకరాచార్యుల వారు ఇంకో విధంగా కూడా చెప్తారు. హిరణ్యగర్భ అన్ని జీవాల్లోనూ ఉంటాడు కాబట్టి తండ్రి హిరణ్యగర్భ రూపంలో మళ్ళీ మనుష్యలోకానికి వస్తాడు. పుత్రుడి వల్ల మనుష్యలోకం అన్నారు కదా, దానికి ఇంత వివరణ చూస్తున్నాం. పుత్రుడు ఉన్న అతను మనుష్యలోకం పొందుతాడు అంటే పుత్రుడు తన తరఫున చేసిన మిగిలిన కర్మలను పూర్తి చేయటం వల్ల హిరణ్యగర్భ రూపంలో మనుష్యలోకానికి వస్తాడు అని దీని అర్థం. ఇప్పుడు 18, 19, 20 కలిపి చూద్దాం. దివ్యై చ ఏనం అగ్నేశ్చ దైవీ వాక్ అవిశతి తా వై దైవీ వాక్ యయా యత్ యత్ ఏవ వదతి తత్తద్భవతి. దేవః చ ఏనం ఆదిత్యాత్ చ దైవం మన అవిశతి తత్ వై దైవం మనః ఏన ఆనందీ ఏవ భవతి అధో న శోచతి. అధ్యశ్చైనం చంద్రమసశ్చ దైవః ప్రాణ అవిశతి స వై దైవః ప్రాణో యః సంచరన్ చ నవ్యధతే అధో న రిష్యతి. స ఏవం విత్ సర్వేషాం భూతానాం ఆత్మా భవతి. యథైషా దేవతైవ గుంసః
చైతాం దేవతాగుం సర్వాణి భూతాని భావంతి ఏవగుం దైవం ఇదగుం సర్వాణి భూతాని అవంతి యదుకించ ఇమాః ప్రజాః శోచంతి మాః ఏవ ఆసాం తద్భవతి పుణ్యమేవ అముం గచ్చతి సహ వై దేవాన్ పాపం గచ్చతి. ఇక్కడ హిరణ్యగర్భ ఉపాసన లేదా పాంక్త ఉపాసన చేసిన తండ్రి విషయం చూస్తున్నాం. తండ్రి కొడుక్కి ఒక యజ్ఞం ద్వారా తన బాధ్యతను అప్పజెప్తాడని చూసాం. దాన్ని సంప్రత్తి కర్మ అంటారు. తన పుత్రునికి బాధ్యత అప్పగిస్తే అతను తన బాధ్యతను నిర్వహించి తండ్రి హిరణ్యగర్భ అయ్యేలా చేస్తాడని చూసాం. ఇప్పుడు తండ్రి హిరణ్యగర్భ అవటం వల్ల కలిగే లాభం ఏంటో చూద్దాం. ఇంతవరకు అంటే వ్యష్టి జీవిగా ఉన్నంత వరకు తండ్రికి ఆధ్యాత్మ వాక్కు మనసు ప్రాణాలే ఉన్నాయి. ఒక మామూలు మనిషి. కానీ తను కొంత సాధన చేసి పుత్రుడు సాధన చేసి అతనికి హిరణ్యగర్భ పదం లభించేలా చేసేసరికి అతని ఆధ్యాత్మిక వాక్కు మనసు ప్రాణాలు అధిదైవ వాక్కు మనసు ప్రాణాలు అవుతాయి. అధిదైవ వాక్కు మనసు ప్రాణాలని అంత ముందు చూసాం. అవి వరుసగా అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు. మనిషి వాక్కు తప్పు ఫలం అవుతుంది, కానీ దేవత ఆదిత్య దేవతల దైవ వాక్కు ఎప్పుడు సత్యంగా ఉంటుంది. మనిషి మనసు ఆనంద విచారాల మధ్య ఊగిసలాడుతుంది, కానీ దైవ మనస్సు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మనుష్య ప్రాణం ఎప్పుడో పోతుంది, కానీ హిరణ్యగర్భ ప్రాణానికి మరణం లేదు. అందువల్ల తండ్రి తరఫున పుత్రుడు చేసిన కర్మకు అంత ఫలం ఉండి తండ్రి హిరణ్యగర్భ అవుతాడు, మనుష్యలోకంలోకి అధిదైవ రూపంలో వస్తాడు అని దీని అర్థం. ఇప్పుడు హిరణ్యగర్భ స్తుతి. ఈ హిరణ్యగర్భుడు ఎలాగైతే సర్వాత్మ రూపుడో అదేవిధంగా హిరణ్యగర్భ ఉపాసన చేసే సాధకుడు కూడా సకల ప్రాణులకు ఆత్మరూపుడు అవుతాడు. సకల ప్రాణులు ఎలా హిరణ్యగర్భ దేవతను కొలుస్తాయో అదేవిధంగా ఈ సాధకుడిని కూడా సకల ప్రాణులు కొలుస్తారు. ఇక్కడ ఉపనిషత్తు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. హిరణ్యగర్భ సకల ప్రాణులకు అధిష్టాన దేవత అయితే అతను అందరి జీవులలో ఉంటే అతను కూడా జీవులలాగా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తే అతను మహాసంసారి అవుతాడు కదా అంటే అవడు అంటోంది ఉపనిషత్తు. హిరణ్యగర్భకు పుణ్యం పాపం తద్వారా వచ్చే సుఖ దుఃఖాలు అంటావు. దీనికి కారణం వ్యష్టి అభిమాన అభావాత్. ఎందుకు అంటావు అంటే హిరణ్యగర్భకి పరిచ్ఛిన్నమైన వ్యష్టి భావన ఉండదు, సమష్టి భావన ఉంటుంది. హిరణ్యగర్భ అసంగుడు, అందువల్ల జీవుడు పడే కష్ట సుఖాలు ఆయనకు అంటవు. ఆయన ఆనంద స్వరూపుడు. హిరణ్యగర్భ ఉపాసన లేదా పాంక్త ఉపాసన చేసిన వ్యక్తి హిరణ్యగర్భ అవుతాడు. ఇప్పుడు 21. ధాతో వ్రతమీమాగుంసా ప్రజాపతిర్కర్మాణి సస్యే తాని సృష్టాని అన్యోన్యేన అస్పర్ధంత వదిష్యామి అహమితి వాగ్భద్రే రక్ష్యామి తం ఇతి చక్షుః రోష్యాం అహమితి శ్రోత్రం ఏవం అన్యాని కర్మాణి యథా కర్మదాని మృత్యుః తమో భూత్వోపయేమే తాన్యాప్నోత్ తాన్యాప్త్వా మృత్యురవారుంద తస్మాచ్చామ్యత్ ఏవ వాక్ చామ్యతి చక్షుః చామ్యతి శ్రోత్రం ధేమం ఏవ నాప్నోత్ యో అయం యమః ప్రాణః తాని జ్ఞాతుం దద్రిరే అయం వై నః శ్రేష్టో యస్సంచరగుంశ్చ అసంచరగుంశ్చ న వ్యధతే నరిష్యతి అంతాస్త్యైవ సర్వే రూపమసావేది స ఏతస్త్యైవ సర్వే రూపమభవగుం తస్మాదేత ఏతేనాఖ్యాయంతే ప్రాణా ఇతి తేనః వావ తత్ఫలం చక్షతే యస్మిన్ కులే భవతి
य एवं वेद यवु एवं वेदा स्पर्धते अनुशुष्यति अनुशुष्य ह एव अन्ततः प्रियत इति अध्यात्मम्. ఇంతవరకు సప్తాన్నం గురించి చూసాం. అందులో చివరి 3 వాక్కు, మనసు, ప్రాణం. ఈ 3 అన్నాలను సమష్టి స్థాయిలో హిరణ్యగర్భ అంటారని చూసాం. కాబట్టి ఎవరైతే ఈ పాంక్త ఉపాసన చేస్తారో అతను హిరణ్యగర్భ అవుతాడు. ఈ 3 కలిసి ఇంతవరకు చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ మూడింటిలో శ్రేష్టతమమైనది ఏమిటో చూస్తాం. మనం ఆల్రెడీ చూసాం ప్రాణమే శ్రేష్టం ఈ మూడింటిలో అని. కానీ ఇక్కడ మళ్ళీ ఉపనిషత్తు ఒక కథ ద్వారా నిరూపిస్తున్నది ప్రాణం శ్రేష్టం. కాబట్టి ఎవరైతే ప్రాణ ఉపాసన చేస్తారో సహజంగానే వారు శ్రేష్ఠులవుతారు. ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని అధ్యాత్మ స్థాయిలో, అధిదైవ స్థాయిలో కూడా ఉపనిషత్తు చర్చిస్తోంది. దీని ఫలంగా ఒక వ్రత విచారణ చూస్తాం. ప్రజాపతి కర్మలను సృష్టించాడు. సృష్టించబడిన ఆ కర్మ సాధనలు పరస్పరం పోటీ పడ్డాయి. వాగింద్రియం నేను మాట్లాడుతూనే ఉంటాను అందిట, చక్షురింద్రియం చూస్తూనే ఉంటాను అంది, శ్రోత్రేంద్రియం వింటూనే ఉంటాను అంది. అలా అన్ని ఇంద్రియాలు వాటి పనులను నిర్వర్తిస్తూనే ఉంటాము అన్నాయి. కానీ మృత్యువు శ్రమ రూపాన్ని దాల్చి వాటిని పట్టుకుని వాటిని వ్యాపించాడు. వాటిని వ్యాపించి అడ్డుకోవటం వల్ల వాటి శక్తి సన్నగిల్లింది. కానీ ప్రాణం మీద వ్యాపించినా కూడా ప్రాణం అలసిపోలేదు. అందువల్ల ప్రాణం మనలో శ్రేష్టమైనది. ఇది గమనించి ఇది సంచరిస్తున్నా సంచరించకపోయినా నీరసించిపోవటం లేదు. కాబట్టి మనం కూడా ప్రాణం రూపమే పొందుదాము అని ఇంద్రియాలు నిశ్చయించుకుని దాని రూపాలుగా మారాయి. అందుకే ఇంద్రియాలను కూడా ప్రాణం అనే అంటారు. ఇంద్రియాలు ప్రాణము ప్రాణమైతే వీటి మధ్య భేదం తెలుసుకునేది ఎలా అంటే ప్రాణాన్ని ముఖ్య ప్రాణం అని, ఇంద్రియాలను అముఖ్య ప్రాణం అని అంటారు. ముండకోపనిషత్తులో సప్త ప్రాణాహ అని ఇంద్రియాలను చూస్తాం. ఈ విధంగా అన్ని ఇంద్రియాలలోనూ ప్రాణశక్తి ఉంది. అందువల్లనే మన ఆహారం తీసుకోకపోతే ప్రాణశక్తి తక్కిన ఇంద్రియాలు కూడా నీరసించిపోయి సరిగా పనిచేయవు. అంత ముందు కూడా మనం చూసాం ప్రాణం లేవబోతుంటేనే తక్కిన ఇంద్రియాలు నీరసించిపోయాయి అని. సుషుప్తిలో ఈ ఇంద్రియాలన్నీ ప్రాణంలో లయమై అక్కడ అవ్యక్త రూపంలో ఉంటాయి. కానీ జాగృతావస్థలో ప్రాణశక్తి నుంచే ఇంద్రియాలు వ్యక్త రూపంలోకి వస్తాయి. ఈ విధంగా ఇంద్రియాలు తాము ప్రాణస్వరూపులమవుదాము అని వ్రతం తీసుకున్నాయి. ఇది వ్రత మీమాంస. కాబట్టి ఎవరైతే ఈ ప్రాణ ఉపాసన చేస్తారో వారి ప్రాణశక్తి బాగుంటుంది, వారు కూడా అలసిపోరు. అంతేకాదు ఎవరైతే అతనితో పోట్లాడతారో ఆ పోట్లాడిన వ్యక్తి ఎండిపోయి మరణిస్తాడు కూడా. ఇంతవరకు ఆధ్యాత్మ స్థాయిలో ప్రాణ ఉపాసన. తర్వాత వచ్చే మంత్రాల్లో అధిదైవ ప్రాణ ఉపాసనను చూస్తాం. మంత్రాలు 22, 23. అధ ఆదిదైవతం వెలిష్యామి ఏవ అహం ఇది అగ్నిః భద్రే తప్స్యామి అహం ఇది ఆదిత్యో భాస్యామి అహం ఇది చంద్రమాః ఏవం అన్యా దేవతా యథా దైవతుగం స యథైషాం ప్రాణానాం మధ్యమః ప్రాణః ఏవం వేతాసాం దేవతానాం వాయుర్లోచంతి కన్యా దేవతాన వాయుః స ఏషా నస్తమితా దేవతా యద్వాయుః. అధ ఏషః శ్లోకో భవతి యతః చ ఉదేతి సూర్యః అస్తం యత్ర చ గచ్చతి ఇతి ప్రాణాత్ వై. ఏష ఉదేతి ప్రాణే అస్తం ఏది తం దేవా చక్రిరే ధర్మగుం స ఏవ అధ్యస పుష్ప ఇది యద్వా ఏతే అముర్హి అధ్రియంత తత్ ఏవ అపి కుర్వంతి తస్మాదేకమేవ వ్రతం చరేత్. ప్రాణాచ్చైవా పాన్యాచ్చ నేత్మా పాప్మా మృత్యుః ఆప్నువదితి యద్
యద్యుచరేత్ తమాపి వైషేత్ తేన ఏతస్మై దేవతాయై సాయుజ్యగుం సలోకతాం జయతి. ఇది రమాధ్యాయశ్చ శమం బ్రాహ్మణం. ఇప్పుడు ఇదే పద్ధతి అక్కడ వ్యష్టి పరంగా చూస్తే ఇక్కడ సమష్టి పరంగా చూస్తాం. వీటికి రిలేటెడ్ దేవతలు ఎవరు? అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు. అందువల్ల అగ్ని నేను మండుతూనే ఉంటాను అంటుంది, నేను తప్పిస్తూనే ఉంటానంటాడు ఆదిత్యుడు, నేను ప్రకాశిస్తూనే ఉంటానంటాడు చంద్రుడు. అలా అందరూ దేవతలు వ్రతం తీసుకున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రాణం అయితే అధిదైవంగా వాయువు ఉంది. వాయుదేవతను ప్రాణవాయువు అని కూడా అంటారు. సో అదే పద్ధతి ప్రకారం అక్కడ తక్కిన దేవతలు అలసిపోయినా వాయువు అలసిపోవటం లేదు. సూర్యుడు అస్తమించినా వాయువు అస్తమించడు. అందువల్ల దేవతలందరూ వాయుదేవతలతో లయం అవ్వాలని నిశ్చయించుకున్నారు. అందువల్ల వారందరినీ కూడా సమష్టి ప్రాణం అనే వ్యవహరిస్తారు. ప్రళయంలో సమష్టి ప్రాణంలో వీరందరూ అవ్యక్త రూపంలో ఉంటారు. సుషుప్తిలో ఎలాగైతే ఇంద్రియాలు ప్రాణంలో లయమవుతాయో అలాగే ప్రళయంలో అధిష్టాన దేవతలు హిరణ్య గర్భలో లయమవుతారు. ఈ విషయం గురించి ఒక మంత్రాన్ని చెప్తున్నది ఉపనిషత్తు. దాని సారాంశం, దేవతలంతా సమష్టి ప్రాణం నుంచి ఉద్భవించి సమష్టి ప్రాణంలో లయమవుతారు. అలా లయమవుతామని వ్రతం చేస్తారు. అందువల్ల వ్యష్టిపరంగా ఇంద్రియాలు, సమష్టి పరంగా దేవతలు అవ్యక్త రూపంలోనో వ్యక్త రూపంలోనో ప్రాణం మీదే ఆధారపడి ఉన్నాయి. సమష్టి ప్రాణం అంటే హిరణ్య గర్భ. హిరణ్య గర్భను వాయు రూపంలో చూస్తాం. మళ్ళీ హిరణ్య గర్భ ఉపాసనకు వస్తున్నాం. ఈ హిరణ్య గర్భ ఉపాసనను ఎవరు చేస్తారు? వారికి దీన్ని పూర్తి చేయాలనే కోరిక కూడా ఉండాలి, మధ్యలో మానేయకూడదు. అలా చేస్తే, ఆధ్యాత్మికంగా ఉపాసన చేస్తే వ్యష్టిపరంగా ప్రాణశక్తి సమృద్ధిగా ఉండి అలసిపోడు. అధిదైవ ఉపాసనగా చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి హిరణ్య గర్భ పథం పొందుతాడు. ఈ విధంగా సప్తాన్న బ్రాహ్మణంలో 7 అన్నాల గురించిన వివరణ, దానిలో ప్రాణం యొక్క శ్రేష్టత్వం చూసాం. ఇప్పుడు 6వ బ్రాహ్మణంలోకి అడుగు పెడదాం. ఇది మొదటి అధ్యాయంలోని ఆఖరి బ్రాహ్మణం. దీని ఉక్త బ్రాహ్మణము అంటారు. మొదటి అధ్యాయం అంతా చెప్పుకొస్తున్నది అధ్యారోపం. అధ్యారోపాన్ని 2గా చూసాం. సాధన అధ్యారోపం, సాధ్య అధ్యారోపం. అధ్యారోపం అంటే పొరపాటు. జీవిని కర్తగా భోక్తగా మనం ఎలా పొరపాటు పడుతున్నామో చూసాం. అంటే కర్తృత్వ అధ్యారోపం, భోక్తృత్వ అధ్యారోపం చూసాం. వీటన్నింటినీ అపవాదంలో తిరస్కరిస్తాం. ఇప్పుడు ఈ 6వ బ్రాహ్మణంలో ఇంతవరకు మనం చూసిన అధ్యారోపాలన్నింటినీ కలిపి టూకీగా చూస్తాం. ఈ బ్రాహ్మణాన్ని ఉక్త బ్రాహ్మణము అని అంటారు. ఉత్ పదం ఈ బ్రాహ్మణంలో వస్తుంది. అన్ని సాధనలను, అన్ని సాధ్యాలను, అన్ని కర్మలను కలిపి 3 పదాల్లోకి కుంచవచ్చు అంటుంది ఉపనిషత్తు. అవి నామం, రూపం, కర్మ. మనకు ప్రపంచం అంతా నామరూపాత్మకం మాత్రమే. ఈ నామరూపాలకి కర్మను జోడించింది ఈ అధ్యాయం. అది ఎలాగో వివరంగా చూద్దాం. అన్ని అధ్యారోపాలను నామరూప కర్మలుగా చెప్పవచ్చు. ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది శాస్త్రం. అది అవ్యక్త ప్రపంచం, వ్యక్త ప్రపంచం. అవ్యక్త ప్రపంచాన్ని ప్రకృతి అని, మాయ అని, అవ్యక్తం అని అంటారు. వ్యక్త ప్రపంచాన్ని మళ్ళీ 2గా విభజిస్తారు. అది సాధన ప్రపంచం అని, సాధ్య ప్రపంచం అని. మొదటి 3 అధ్యాయాల్లో సాధనలు చూస్తే తర్వాత సాధ్యం చూసాం. కానీ అవ్యక్త స్థాయిలో ఈ భేదం ఉండదు. అందువల్ల ప్రపంచాన్ని ఎలా చూసినా, ఏ పేరు పెట్టుకున్నా, అవ్యక్తం వ్యక్తం అనండి, లేదా సాధన సాధ్య ప్రపంచం అనండి, లేదా సవికల్ప నిర్వికల్ప ప్రపంచం అనండి, కారణ కార్య ప్రపంచం అనండి, జగత్తు మాయ అనండి, ఎలా చూసినా వాటిని 3 పదాలుగా ఇంకో కోణంలోంచి చెప్పవచ్చు. అవి నామం, రూపం, కర్మ.
ఎప్పుడైతే ఈ నామరూప కర్మలను మిథ్యగా కొట్టివేస్తామో అప్పుడు మిగిలేదేమిటి? నామరహితం, రూపరహితం, కర్మరహితం ఆత్మతత్వం అహం. ఈ మూడు లేని ఆత్మ ఏదైతే ఉందో అది నేను. నేను నామరూప కర్మరహిత ఆత్మను. తత్వబోధలో మనం నేర్చుకునే నిర్వచనం అవస్థాత్రయ సాక్షి చైతన్యం, శరీరత్రయ విలక్షణం, పంచకోశాతీత ఆత్మ. ఇక్కడ మనం చూస్తున్న ఇంకొక నిర్వచనం నామరూప కర్మరహిత ఆత్మ. ఈ మూడింటిని కలిపి ఒక్క పదంలోకి కుంచిస్తోంది. ఎలా తగ్గిస్తూ వస్తుందో చూడండి. దాన్ని పిండం అంటుంది. పిండం అంటే మనం పెట్టే పిండాలు కాదు, ఇక్కడ శరీరం. సో నామరూప కర్మ అంటే శరీరం. జగత్తు మొత్తం నామరూప కర్మ. నామరూప కర్మ అంటే పిండం, పిండం అంటే శరీరం. ఇది అధ్యారూపం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వ్యష్టి స్థూల శరీరం. సో మొత్తం ప్రపంచాన్ని ఉపనిషత్ వ్యష్టి శరీరాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ శరీరం నుంచే మనం ప్రపంచాన్ని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, వ్యవహారం నడుపుతున్నాం. వ్యష్టి నుంచే సమష్టిని ఆనందిస్తున్నాం. శరీరం లేకపోతే జగత్తు నామం లేదు, జగత్తు రూపం లేదు, జగత్తులో కర్మ కూడా లేదు. ఆ విధంగా ఆరో బ్రాహ్మణం అధ్యారూపం యొక్క సూక్ష్మ రూపం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంతో మొదటి మంత్రంలోకి అడుగు పెడదాం. మంత్రం 1. అథ సమాధ్యాయశ్చ సనామ షష్టం బ్రాహ్మణం త్రయం వా ఇదం నామ రూపం కర్మ తేషాం నామ్నాం వాగిది తేషాం ఉక్తం తో హి సర్వాణి నామాని ఉత్తిష్టంతి ఏతత్ ఏషా గుంసామ ఏతత్ హి సర్వైః నామభిః సమం ఏతత్ ఏషాం బ్రహ్మ ఏతత్ హి సర్వాణి నామాని బిభర్తి. త్రయం వా ఇదం. ఇదం అంటే ఇదిగో ఈ ప్రపంచం, ఈ మొత్తం ప్రపంచం మూడే. వా అంటే ఇండీడ్, మూడే ఉన్నాయి. అవ్యక్తం, వ్యక్తం. వ్యక్తంలో సాధన, సాధ్యం. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం నామరూప కర్మత్రయం అంటాం. దీన్నే సంక్షేప వాక్యం అంటాం, లేదా సూత్రభూత వాక్యం. సూత్రభూత వాక్యంలో సంక్షేపం అంటే సింపుల్గా ఒక వాక్యంలో చెప్పబోయే అంశం వస్తుంది. న్యూస్ వింటే మీకు ఈ విషయం అర్థం అవుతుంది అని స్వామీజీ ఎప్పుడు చెప్తారు. వార్తలు మొదలెట్టే ముందు ముఖ్యాంశాలు అని చెప్పి వార్తలను వివరంగా చెప్పి మళ్ళీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అని చెప్తారు. సో ఇక్కడ ముఖ్యాంశాలు చూసాం. అది ప్రపంచం అంతా నామరూప కర్మ తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఈ మూడింటిలో ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్క మంత్రంలో వివరిస్తున్నది ఈ బ్రాహ్మణం. ముందు నామం. ప్రపంచం అంతా నామమయం. ఒక వస్తువు గురించి ఆలోచించాలంటే దాని గురించి మనకి ఎలా తెలుసు? దాని నామం చెప్తే తెలుస్తుంది. సో వస్తువుని, నామాన్ని ఎప్పటికీ విడదీయలేం. అంటే వస్తువు, పేరు. ఒక వస్తువు రాగానే పేరు వస్తుంది. ఆ విధంగా ఎన్ని వస్తువులు ఉంటే అన్ని పేర్లున్నాయి. మామూలుగా వాక్కు అంటే కర్మేంద్రియం, కానీ ఇక్కడ వాక్కు అంటే సామాన్య శబ్దం. అనేక పేర్లు మన వాక్కు చేసే శబ్దం తప్ప మరేమీ కావు. రాముడు అనండి, మీ గొంతులోంచి ఒక శబ్దం వస్తుంది. కృష్ణుడు అనండి, ఒక శబ్దం వస్తుంది. బృహదారణ్యకం అనండి, ఒక శబ్దం వస్తుంది. అంటే ఈ శబ్దాన్ని సామాన్య శబ్దం అంటారు, దాన్నే వాక్కు అంటారు. దాన్ని ఉపాదాన కారణం అంటున్నారు. ఎందువలనంటే ఈ ఉపాదాన కారణం నుంచి అనేక కార్యాలు వస్తున్నాయి. కార్యాలు ఏమిటి? అనేక పదాలు. సో అనేక నామాలు కార్యంగా వెలువడుతున్నాయి. సామాన్య శబ్దాన్ని మారిస్తే విశేష శబ్దం అవుతుంది. అందువల్ల శబ్దాన్ని సామాన్య శబ్దం అంటారు, వాక్కుని విశేష శబ్దం అంటారు. శబ్దం ఉపాదాన కారణం కాబట్టి నామాలన్నీ కార్యాలు అవుతాయి.
అంటే సామాన్య శబ్దం నుంచి విశేషనామాలు పుట్టాయి కాబట్టి వాక్కుకి ఒక కొత్త బిరుదు వచ్చింది. అది ఉక్తము. ఉక్తము అంటే ఉపాదాన కారణం. ఆ విధంగా వాక్కు అనే సామాన్య శబ్దం నామాలన్నిటికీ ఉక్తం అంటే ఉపాదాన కారణం అయింది. సామాన్య శబ్దం నుంచి విశేషనామాలు రావటం వల్ల సామాన్య శబ్దానికి ఇంకో పేరు కూడా ఉంది, అది సామ. అందువల్ల దీన్ని బ్రహ్మ అంటారు. బ్రహ్మ సర్వవ్యాపకం. వాక్కు సామాన్య శబ్దం, అందులోంచే నామాలు వస్తాయి కాబట్టి అది సృష్టి కారణం. విశేష నామాలంతటా వ్యాపిస్తుంది కాబట్టి స్థితి కారణం. నామాలన్నీ అందులోనే లయమవుతాయి కాబట్టి లయ కారణం కూడా. ఇప్పుడు రెండవ మంత్రం. అథ రూపాణాం చక్షురిది ఏతేషాం ఉక్తం అతో హి సర్వాణి రూపాణ్యుత్తిష్టంతి ఏతదేషాగుం సామ ఏతద్ధి సర్వైరూపైః సమం ఏతదేషాం బ్రహ్మ ఏతద్ధి సర్వాణి రూపాణి బిభర్తి. ఇంతవరకు వాక్కు గురించి. ఇప్పుడు రూపం. అనేక రూపాలన్నీ చక్షువు మీద ఆధారపడి ఉన్నాయి. మన కన్ను చెప్తోంది ఇది ఈ రూపం, ఇది ఈ రూపం అనుకుంటూ. మామూలుగా చక్షువు అంటే చక్షురింద్రియం, కానీ ఇంతకుముందు వాక్కు అంటే సామాన్య శబ్దంగా ఎలా తీసుకున్నామో అలా చక్షువు అంటే సామాన్య రూపంగా తీసుకోవాలి. కన్ను చెప్తోంది, కానీ కన్ను ఏం చెప్తోంది? అక్కడ మనకి అనేక రూపాలు ఉన్నాయని చెప్తోంది. సో కన్ను అంటే సామాన్య రూపం ఫస్ట్ డెఫినిషన్. సామాన్య రూపమే మొత్తం ప్రపంచంలోని అన్ని రూపాలకు ఉపాదాన కారణం. ఈ సామాన్య రూపమే అన్ని విశేష రూపాలకు సృష్టి స్థితి లయ కారణం. అందువల్ల ఈ సామాన్య రూపాన్ని కూడా ఉక్తము అంటారు. నిద్రలో విశేష శబ్దాలన్నీ సామాన్య శబ్దంలో లయమవుతాయి. అవి సామాన్య శబ్దంలో లయమవకపోతే మళ్ళీ ఉద్భవించలేవు. అందువల్ల విశేష శబ్దాలు అవ్యక్తంలో ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సామాన్య రూపాన్ని ఉక్తము అని, సామాని, బ్రహ్మ అని అంటారు. సామాన్యం అంటే సాధారణం అని, విశేషణం అంటే ఒక వస్తువుకి చెందినది అని అర్థం. మంత్రం 3. అధ కర్మణా ఆత్మేది ఏతదేషాముక్తం అతో హి సర్వాణి కర్మాణ్యుత్తిష్టంతి ఏతదేషాగుం సామ ఏతద్ధి సర్వైః కర్మభిః సమం ఏతదేషాం బ్రహ్మ ఏతద్ధి సర్వాణి కర్మాణి బిభర్తి తదేతత్త్రయగుం తత్ ఏకమయమాత్మా ఆత్మావు ఏకః సన్ ఏతత్త్రయం తదేదత పృథగుం సత్యేనచ్ఛన్నం ప్రాణో వా అమృతం ఆమరూపే సత్యం తాభ్యాం అయం ప్రాణః ఛన్నః. ఇది ప్రథమాధ్యాయస్య షష్టం బ్రాహ్మణం. ఇందులో కర్మ గురించి చూస్తాం. ప్రపంచం అంతా నామరూపాలమయం. నామం లేకుండా రూపం లేదు, రూపం లేకుండా నామం లేదు. ఇప్పుడు 3వ అంశం కర్మ. ప్రతిదానికి ఒక కర్మ ఉంటుంది. ఒక వస్తువు వచ్చింది అంటే దానివల్ల ఒక ఉపయోగం ఉంటుంది. అందువల్ల కర్మ లేకుండా ప్రపంచాన్ని విడిగా చూడలేం. నామానికి సామాన్య నామం, రూపానికి సామాన్య రూపం చూసినట్టే ఇప్పుడు కర్మకు కూడా సామాన్య కర్మ ఉంది. అది ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే మళ్ళీ శరీరం. ఆత్మ అంటే మనం నేర్చుకునే సచ్చిదానంద ఆత్మ కాదు, శరీరం. శరీరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అందువల్ల శరీరం సామాన్య కర్మ. శరీరం ఉక్తం, శరీరం సామ, శరీరం సృష్టి స్థితి లయ కారణం. ఈ పదాలన్నీ మనం ఇక్కడ కలుపుకోవాలి. అందువల్ల శరీరమే వీటికి బ్రహ్మ. ఈ విధంగా ప్రపంచం మొత్తం నామరూప కర్మల సమ్మేళనం. అమృతగుం సత్యేన ఛన్నం ప్రాణోవా అమృతం నామరూపే సత్యం తాభ్యామయం ప్రాణశ్చన్నః. నామరూపాలతో ప్రాణం కప్పివేయబడింది. అంటే స్థూల శరీరం చేత సూక్ష్మ శరీరం కప్పివేయబడింది. అందువల్ల
ముందుగా స్థూల శరీర అభిమానాన్ని పోగొట్టుకోవాలి. ఇక్కడితో అధ్యారోపం ముగిసింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం